సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల డేటా ప్రభుత్వానికి అందించకుండా అధికారులు కాలయాపన చేయడంతోనే తమకు గత 3 నెలల నుండి వేతనాలు అందడం లేదని వాపోతున్న మున్సిపల్ కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టి గత 2 నెలల నుంచి కూడా వేతనాలు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది కార్మికులు అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు నిజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని అధికారులను ఏమి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ఏదైనా విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఏం సమస్య ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్నాం. ఇది గతంలో మంచిర్యాల మున్సిపాలిటీ సుమారుగా 354 మంది కార్మికులు ఆనాడు పనిచేస్తా ఉండే. ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత వివిధ గ్రామాలు కూడా దీనిలో విలీనం కావడం జరిగింది. మొత్తం సుమారుగా 554 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అయితే మాకు ప్రభుత్వము ఒక నివేదిక ఇచ్చింది, ఎంతమంది పని చేస్తా ఉన్నారో వారి యొక్క డాటా పంపించాలి మా దృష్టికి అని చెప్తే వీళ్ళకి 2023 నుంచి ఆల్రెడీ ఇయర్లీ ఒకసారి డాటా పంపించాల్సి ఉంటుంది. అయితే 2023 నుంచి వీళ్ళు మెయిల్ పెట్టిన సిడిఎంఏ నుంచి వీళ్ళు సరిగా స్పందించకపోవడం, అదేవిధంగా ఈ 76 మంది ఏదైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ లో వాటర్ సప్లై మరియు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తారు మా కార్మికులు. అయితే దీనికి సంబంధించి 76 మంది పేర్లు లేకపోవడం వల్ల అందరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై ఎలక్ట్రీషియన్ అందరి కూడా వేతనాలు ఆపడం జరిగింది. ఇలా రికార్డు డొక్కాడని అతి తక్కువ జీతం ఉన్నది. మాకు అన్ని మున్సిపాలిటీలో వేతనాలు ఇస్తూ ఉన్నారు. కేవలం ఒక మంచిర్యాల మున్సిపాలిటీకి మరి ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతుందో అర్థం కావడం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సానుగా స్పందించారు. మేము పోయి వారి దృష్టి తీసుకెళ్తే మరి మేము అనేది ఒకటే, వారికి మా ఏదైతే జీతాలు నిలిపివేసారో వెంటనే అవి మా యొక్క వేతనాలు మాకు అందించే విధంగా చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు, అదేవిధంగా ఇది ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇట్లా జరిగింది కాబట్టి వారే పూర్తిగా బాధ్యత వహించి మరి కార్మికులకు అండగా నిల్చోవాల్సిన అధికారులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. దయచేసి మా మీద మరి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి, మా జీతాలు మాకు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్ని నెలలు మీరు వేతనాలు రావడం ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం డాటా పంపాలని కోరితే ఇక్కడున్న అధికారులు అశ్రద్ధతోటి 76 మంది డాటా పంపకపోవటము అది బాధాకరము. వెంటనే దాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని సరిదిద్ది మరి ఆ తోటి కార్మికుల అవసరం న్యాయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్మికుల బతుకులు బాగుపడతాయని మేము కలలుగన్నాము. కానీ దాదాపు ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు నడిచినా ఇప్పటికి సులము కార్మికులకు కనీస వేతనం రాకపోవటం చాలా బాధ. ఇకనైనా మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులను మీద దయదలిచి మరి వెంటనే దీని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ మరి మంచిర్యాల గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కానీ వెంటనే, లేకపోతే మన మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారు దయదలిచి ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్మికులకు ఈ 2-3 రోజుల్లో ఈ పంచాయతీ నుంచి కార్పొరేషన్ల విలీనం చేసిన సహ కార్మికులందరినీ వెంటనే 2-3 రోజుల వేతనం చెల్లించాలి. లేకపోతే వేతనం గిట్ట ఈ 2-3 రోజుల గిట్ట చెల్లించకపోతే మా గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఏ సమయం పిలిపించినా ఆ పిలుపుకు మేము మంచిర్యాల మున్సిపల్ కార్మికులం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఏంది బ్రదర్, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంది గతంలోనే చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు, ఎట్లా చూస్తారు, దాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడైతే కార్పొరేషన్ అయిన తర్వాత మరి కార్పొరేషన్కు ముందు మంచిర్యాల మున్సిపాలిటీలో 354 మంది కార్మిక సోదరులు పనిచేసేది. అందులో 277 మంది పారిశుద్ధ్య కార్మికులు, 76 మంది వివిధ విభాగాల్లో పనిచేసే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా పనిచేసేవాళ్ళు. విలీనమైన తర్వాత మనకు నస్పూర్ గ్రామ పంచాయతీ నుండి 132 మంది, విలీన గ్రామాల నుంచి 42 మంది కార్మికులు ఇవాళ మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డాటా అడిగింది, మన దగ్గర మున్సిపాలిటీలో ఎంతమంది పనిచేస్తున్నారని డాటా అడిగింది తప్ప ఈ పలాని పేర్లు కూడా ప్రభుత్వం అడగలేదు. కానీ మీరు డాటా ఎంట్రీ అప్పుడు పిహెచ్ వర్కర్స్, నాన్ పిహెచ్ వర్కర్స్ ఏదైతే లిస్ట్ ఇవ్వాల్సి ఉందో ఆ లిస్ట్ ఇచ్చే క్రమంలో ఏమి ఇవ్వాలో అర్థం కాక డైరెక్ట్గా 280 మంది పేర్లు కొట్టి పంపడం జరిగింది. అది పూర్తిగా అధికారుల యొక్క తప్పిదం. ఈ తప్పిదాన్ని వల్ల ఇవాళ కార్మికుల మీద తప్పును కార్మిక రుద్దడం అనేది సరైనది కాదు. దానికి పూర్తి బాధ్యత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే చర్య తీసుకోవాలి. ఒక్కటే ఇప్పుడు తెలియజేస్తున్నాం, మాకు ఈ 20 తారీఖు నుంచి ఈ మధ్య 15 తారీఖు లోపల మరి ఏదైతే ఇలా ఫెస్టివల్ ఉంది, ఇలా క్రిస్మస్ పండుగ ఉంది, రేపు సంక్రాంతి రాబోతూ ఉన్నాయి కాబట్టి మరి కార్మికులకు సబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కార్మికులకు త్వరగా
చెల్లించాలని, చెల్లించడంలో మరి మా ఆందోళన చేసే కార్యక్రమానికి పూర్తిగా మరి కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారి బాధ్యత వహించి ఉంటారని సందర్భంగా తెలియజేస్తారు. అధికారులు చొరవ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కూడా తమకు వేతనాలు సరైన సమయానికి అందించాలని కోరుతాను. లేదంటే కూడా ఆందోళన బాట పట్టి సమ్మెకు దిగడానికి కూడా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని, అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.